శ్రీ సత్యసాయి జిల్లాలో అసాంఘిక శక్తుల ఆట కట్టించడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వైశాలి రత్న తెలిపారు. మంగళగిరి ఏపీ ఎస్పీ 6th బెటాలియన్ కమాండెంట్గా విధులు నిర్వర్తిస్తున్న వైశాలి రత్న శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ వ్యవస్థను ప్రజలకు చేరువ చేసి నేరాలను అరికడతామని ఎస్పీ వైశాలి రత్న తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామని, విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఇల్లీగల్ యాక్టివిటీస్, ఆ తర్వాత అంటే తప్పుడు కేసులు ఎంకరేజ్ చేయటం, ఇలాంటి వాటిపైన ఖచ్చితంగా దృష్టి పెడతాం. If you do fair administration, definitely will get fair results. కాకుండా దానికి కూడా మంచి టీమ్ ఆర్గనైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. యాక్షన్ ప్లాన్ ఉంటుంది దేనికైనా. సో అంటే యాక్షన్ ప్లాన్ అంటే ఊరికే తయారైపోదు, అది దానికి ఒక టీం ఉండాలి. ఆ టీంకి తగినటువంటి సౌకర్యాలు కల్పించాలి, గాడ్జెట్స్ ఇవ్వాలి వాళ్ళకి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, దానికి ఒక ఆఫీస్ సెటప్ చేయాలి. ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట ఏ వర్క్ చేయాలన్నా కూడా. సో ఇవన్నీ కూడా చూసుకొని మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. ట్రాఫిక్లో ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, ఎగ్జిక్యూషన్ ఉంటుంది. 3 విషయాలు ఉంటాయి ట్రాఫిక్లో ఎప్పుడు కూడా. ఎగ్జిక్యూషన్ అంటే రోడ్డుకి సంబంధించినటువంటి ఏమంటాం పరిస్థితులు, ఆ రోడ్డు పరిస్థితులు, వాటిని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ గుడ్ రోడ్స్ అండ్ రోడ్ సేఫ్టీకి కావాల్సినటువంటి సూచనలు ఉండేటువంటి బోర్డ్స్, ఇవన్నీ పెట్టడం అదొక సబ్జెక్టు. అట్లాగే ట్రాఫిక్ ఎడ్యుకేషన్, పబ్లిక్ చైతన్యం కల్పించడం, ఇవన్నీ కూడా ఓకే. అట్లాగే ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్, పబ్లిక్ ముందు చైతన్యం కల్పించి అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ చేస్తే అది మంచి ఫలితాలు ఇస్తుంది. సో ఈ విధంగా చైతన్యం కల్పించడం, ఎన్ఫోర్స్మెంట్ ప్లస్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద రోడ్స్, ఈ 3 3E అంటారు. ఎక్కువగా రోడ్ సేఫ్టీలో 3E అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో దాని ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, రోడ్స్ ఏంటి, ఎక్కడున్నాయి ఏంటి, ప్రతి ఒక్క కాలేజు స్కూలు పిల్లలే కదా మీరు అనేది, స్కూల్ పిల్లలు. సో ఎవ్రీ కాలేజ్ అండ్ స్కూల్లో చైతన్యం తీసుకురావచ్చు, సదస్సులు పెట్టడం, అక్కడ ఉన్నటువంటి యాజమాన్యంతో మాట్లాడి రోడ్ సేఫ్టీ మీద కూడా వాళ్ళు అవగాహన కల్పించే విధంగా, వాళ్ళ పిల్లలకి పోలీసుతో సహకరించే విధంగా మాట్లాడి ఖచ్చితంగా చేస్తాం.